గత ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గెజిట్ విడుదల చేసిన తర్వాత మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 10% అపాయింటెడ్ ప్రకటించి మరి విధి విధానాలను రూపొందించి మళ్ళా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి కేవలం. మరి ఎందుకు చేతులు రావట్లేదు? మాకు 2021 పిఆర్సీ ఎందుకు ఇవ్వట్లేదు? అతి తక్కువ జీతాలు పొందుతున్నటువంటి మేము మరి మాకెందుకు మరి ఈ రాష్ట్ర ఖజానాలో బడ్జెట్లో కేటాయించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒలక్టో కంపెనీ, జేబీఎం కంపెనీలకి దారాదత్తం చేయొద్దు. ఒక్క బస్కి 1,50,00,000 ఉంటుంది. దాంట్లో పవర్ పాయింట్స్ పెట్టాను. పవర్ పాయింట్కి ఒక్కొక్క డిపోలో 8 కోట్ల నుంచి 11 కోట్ల వరకు ఆర్టీసీ కార్మికులు జమ చేసిన డబ్బుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డిపోని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఈ అగ్రిమెంట్ ఎవరు చేసేది? ఈ అగ్రిమెంట్లో ఉన్న రహస్యాలు ఏంటివి? ఈ సంస్థ బాగుండాలా? ఈ సంస్థ బాగున్నట్టయితే బీద ప్రజలకు మరి రవాణా సౌకర్యం కల్పిస్తున్నటువంటిది కూడా సందర్భంగా మరి ప్రజల పక్షాన అయితే మరి బస్సులు పెంచాలా, ఈ బస్సులు పెంచాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మేమైతే ఈ చర్య తీసుకుంటా ఉన్నాము. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. తర్వాత 2021 సంబంధించిన పే స్కేల్ ఇవ్వాలి. ఎలక్ట్రిక్ బస్సులని ప్రభుత్వం తీసుకొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి కార్మికులు ఈ రోజు పడుతున్నటువంటి పని ఒత్తిడి భారం 8 గంటలనే కుదించి కార్మికులకు ఉద్యోగ భద్రత, పని భారం తగ్గించాలి.